నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో ఉన్న పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీలో సుమారు 800 ఓట్లు ఉన్న ప్రాంతంలో నువ్వా నేనా అనే పోటాపోటీలో ఎన్నికల్లో ముందుకు వెళ్లగా మాజీ అధ్యక్షుడు మురళి పైన 150 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన గద్దె నాగరాజ్ యాదవ్ అనంతరం వారు మాట్లాడుతూ పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ ప్రజలు నా మీద ఉన్న అభిమానంతో నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించి నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు రవి, పవన్, విక్రమ్, శ్రీనివాస్, గోపాల్ యాదవ్, రాము, సంతోషారెడ్డి, వెంకటేష్, బొమ్మిరెడ్డి, అనిల్ గౌడ్, రాజు, పిఎన్ఆర్ కాలనీ వాసులు మరియు తదితరులు పాల్గొన్నారు. కాదు మన ఫ్లాట్ పిఎన్ఆర్ టౌన్షిప్ ఫ్లాట్ ఓనర్స్ అందరి విజయము. 30 మంది అన్నారు, మేము 30 మంది కాదు. ఓటు వేసిన ప్రతి ఫ్లాట్ ఓనర్ కి కృతజ్ఞతలు. ఈరోజు ఇంచుమించు మాకు వన్ సైడ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే మాకు ఒక బాధ్యత అనిపిస్తుంది. సో ఇప్పుడు రాబో రోజుల్లో మాకు ఇంచుమించు రేపటి నుంచి మేము వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మా కాలనీలో ఎటువంటి అల్లలు లేకుండా కూడా చూద్దాం అనుకుంటున్నాము. సో మాకు ఇప్పుడు ఏంటంటే బాధ్యత చాలా పెరిగింది. సో దీన్ని అందరం మనం సద్వినియోగం చేసుకొని ఒక టీమ్ ఎఫర్ట్ లాగా ఇప్పుడు జిఎన్ఆర్ టీం లాగా ఫామ్ చేసినాం. ఆ టీమ్ ఎఫర్ట్ లాగా కలిసి సో మరి రానున్న రోజుల్లో మరింత కాలనీ అభివృద్ధి చేసుకోవాలని అందరి తరఫున కోరుకుంటున్నాను. టౌన్షిప్ లోకి వచ్చినప్పుడు మాకు ఒక రోడ్ లేదు, ఒక లైట్ లేదు, ఒక కనీసం ఏదీ లేదు. పదవిలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయకపోయినా, పదవిలో లేకపోయినా సరే నేనున్నానని ముందుకొచ్చి ప్రతి రోడ్డుకి ప్రతి ఇంటికి తోడుగా ఉండి లైట్ కావాలంటే లైటు, నీరు కావాలంటే నీళ్ళు, రోడ్డు కావాలంటే రోడ్డు వేపించి అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారికంగా పనిచేసి అందరికీ సహాయపడుతూ ప్రతి దగ్గర ముందుండి ముందుకు నడిపించి ప్రతి దగ్గర నేనున్నాను అని చెప్పి అందరికీ రొమ్ము విరిచి నడిపించి ఈరోజు అందరినీ తన వెనక్కి తిప్పుకొని ఇదే టౌన్షిప్ లో అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన గద్దె నాగరాజుకి, అలానే గద్దె నాగరాజుతో పనిచేసిన జిఎన్ఆర్ టీం ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు నాగరాజు గారు ఒక్కరి విజయం కాదు, టౌన్షిప్ లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ టౌన్షిప్ లో ఉంటున్న ప్రతి ఒక్క ఫ్యామిలీది ఈరోజు మన విజయం ఇది. అలానే ఈ రోజు వరకు మనము కష్టాల్లో ఉన్నా ఎలా ఉన్నా మనం పనిచేసుకున్నామో, గెలిచిన తర్వాత కూడా ఈ రోజు మనకి అత్యంత భారీగా మనకి చాలా బరువు పెరిగింది. ఇదే బరువుని అధికారికంగా ఏ ఇబ్బంది లేకుండా మనం ముందుకు సాగాలని చెప్పి చాలా అనుకుంటున్నాము. ఇదే మెజారిటీని మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు గుర్తుంచుకొని వచ్చే ఎన్నికలకు కూడా మనమే ఉంటామని చెప్పి అదే బంపర్ మెజారిటీతో మళ్ళీ గెలుస్తామని చెప్పి ఇదే విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్దాం అనుకుంటున్నాం. చాలా మంది స్టేటస్ పెట్టారు, రోజు అవి చూస్తూనే ఉన్నాను నేను. బట్ సక్సెస్ తోనే నిరూపించాలని ఇప్పటిదాకా నేను ఏం మాట్లాడలేదు. సో ఇక్కడ ఉన్న పిఎన్ఆర్ టౌన్షిప్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక్కరితో బయటకు వచ్చారు. సో ఇంతమంది ఉండి మీ అందరితో ఇంతమంది ఉన్నారంటే అది కేవలం మీ వాళ్ళు, ఇదంతా మీ విజయమే. థ్యాంక్ యూ.